Hi friends, welcome back. And today we are going to discussing about how to handle for input box or text box using our Playwright C Sharp. ఓకే, ఎలా మనం దీన్ని హ్యాండిల్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ VS కోడ్ ఓపెన్ చేద్దాం. ఓకే, అండ్ మెయిన్ వైల్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ కూడా ఓపెన్ చేద్దాం. ఈ పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇందులోకి లాగిన్ చేయడానికి, లేదంటే మనం ఇంకా వేరే అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా తీసుకోవచ్చు. ఓకే, బోత్ ద కేసెస్ ఓకే, నో ఇష్యూస్. ఇక్కడికి వచ్చేసరికి ఏమేమి ఎలా హ్యాండిల్ చేస్తాం అనే దాని గురించి చూద్దాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియోస్ లో తీసుకుంటే మన సాఫ్ట్వేర్ సెషన్, హార్డ్వేర్ సెషన్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి పబ్లిక్ అసింక్ టాస్క్ TC07 టెక్స్ట్ బాక్స్. ఓకే, అండ్ ఇందులోకి మనం ఫస్ట్ బ్రౌజర్ అనేది లాంచ్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుందాం. ఓకే, వన్స్ మనకి ఈ పర్టికులర్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత ఏమేమి హ్యాండిల్ చేయొచ్చు. ఒక టెక్స్ట్ బాక్స్ కి ఫోకస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ చూస్తే ఫోకస్ అనేది లేదు. ఓకే, కాబట్టి ఇటువంటి పర్టికులర్ దానికి మనం ఫోకస్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. ఎలా చేస్తాము ఈ పర్టికులర్ గా ఫోకస్ ఈ దీనికి అంటే, ఇక్కడికి వచ్చేసరికి await page dot focus ఫోకస్ అసింక్. ఓకే, ఫోకస్ అసింక్ అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్ అన్నమాట. ఆ పర్టికులర్ దాన్ని మనం ఇక్కడ చూడండి, మౌస్ ఓవర్ చేస్తే ఈ పర్టికులర్ డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక సెలెక్టర్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ పర్టికులర్ దానికి ఇది ఫోకస్ లో ఉంటుంది. ఓకే, ఈవెన్ ఫ్రేమ్ ఫోకస్ ఆప్షన్స్ కూడా మనము ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మన సెలెక్టర్ ఉంది, నేమ్ యాట్రిబ్యూట్. ఓకే, ఈ నేమ్ యాట్రిబ్యూట్ ద్వారా నేను ఈ ఫోకస్ అనేది చేద్దాం. ఓకే, ఫోకస్. ఓకే, అండ్ మనకి ఫోకస్ అయిందా లేదా అని చూడాలి. ఓకే, ఆ పేజ్ అవుట్ వెయిట్ టైం అండ్ 2000 సెకండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు అక్కడ ఫోకస్ గా మనకు అందులో ఉందా లేదా అని చూడడం కోసం. ఓకే, అండ్ నేను ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తాను, రన్ చేస్తున్నాను. ఓకే, చూడండి, మనకు ఇంతకు ముందు ఫోకస్ ఉండేది కాదు, ఇప్పుడు ఫోకస్ వచ్చేది. అంటే మనకు ఆ బ్లింకింగ్ అనేది మీరు చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ దాంట్లో కూడా మళ్ళీ అలాగే చూపిస్తున్నావే. ఓకే, అండ్ దీని తర్వాత మనం ఒక టెక్స్ట్ బాక్స్ లెక్కి మనం వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, ఓకే, ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ అవి డాట్ పేజ్ మనకు ఓల్డ్ అంటే పాతది, బిఫోర్ న్యూ ఓల్డ్ వర్షన్ వచ్చి టైప్ సింక్. ఒక్క నిమిషం అండి. And here the type is a old మెథడ్ అన్నమాట ఇది. ఓకే, ఇక్కడ ఏంటంటే టూ ప్లేసెస్ ఇచ్చి ఇక్కడ మనకు టైప్ దగ్గర
టూ థింగ్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు మౌస్ ఓవర్ చేస్తే ఇక్కడ మనకు లొకేటర్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ఆల్సో వాల్యూని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మనకు ఒకవేళ అది సర్టెన్ టైంలో మనకు డిస్ప్లే అవ్వలేదు అన్నప్పుడు మనకు డిలే అనే ఒక ఫంక్షనాలిటీ కూడా ఉందన్నమాట. డిలే న్యూ ఇచ్చి డిలే అంటే ఈ డిలే ఇచ్చినప్పుడు కూడా మనకు ఆ స్పెసిఫిక్ టైంలో అది డిలే ఫార్మాట్లో మనకు ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి లొకేటర్ మనకు ఇదే కాబట్టి సేమ్ దీన్ని తీసుకుంటున్నాను. ఓకే, అండ్ వాల్యూ వచ్చేసరికి మెర్క్యూరీ ఇది తీసుకుంటాం. ఓకే, అండ్ దెన్ మనకు ఒకవేళ షట్ ఒక్క నిమిషం అండి, కొద్ది కాల్ వస్తుంది. సారీ అండి, బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండడం వల్ల కొద్దిగా తలనొప్పి. ఓకే, ఇక్కడ న్యూ డిలే ఉంది, మనం ఇది వాడితే వాడచ్చు లేకపోతే లేదు. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఇందులోకి వాల్యూస్ ని యాడ్ చేయగలుగుతామా లేదనేది చూద్దాం. ఓకే, ఇది టైప్ అనేది ఓల్డ్ ఫంక్షనాలిటీ. ఓకే, బేసిక్ గా ఇది ఫుల్ గా తీసేయలేదు, ఇంకా స్టిల్ యూసేజ్ లో ఉంది. ఒకవేళ టైప్ స్క్రిప్ట్ కానీ జావా స్క్రిప్ట్ కానీ యూజ్ చేసింటే టైప్ అనే ఫంక్షనాలిటీ ఉండదు. ఓకే, చూడండి మెక్యూరీ అనేది యాడ్ చేసింది. ఓకే, ఇది ఒక ఫంక్షనాలిటీ. ఓకే, అండ్ ఈవెన్ మనకు అనదర్ ఫంక్షనాలిటీ ఉంది, అది వచ్చి ఫిల్ అనే ఫంక్షనాలిటీ. ఓకే, ఫిల్ ఫిల్ అనేది న్యూ అన్నమాట. ఓకే, ఈ ఫిల్ అనేది కూడా ఏంటంటే జస్ట్ ఒక వాల్యూని యాడ్ చేయడం కోసం దాన్ని వాడతాం అనమాట. ఓకే, ఫిల్ సింక్ ఇది కూడా సేమే. ఓకే, ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేశారంటే చూడండి మీకు డేటా అనేది చూపిస్తుంది. ఓకే, ఇది ఒక టెక్స్ట్ ఏరియాలో కానీ ఇన్పుట్ లో కానీ కంటెంట్ ఎడిటబుల్ సెక్షన్స్ లో ఉన్న ఎటువంటి వాల్యూస్ అయినా సరే యూజ్ చేయడం కోసం ఫిల్ అనేది యూజ్ చేస్తారు. ఈవెన్ ఐ ఫ్రేమ్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది కూడా బోత్ రెండు కూడా సిమిలర్ ఫార్మాటే. ఇక్కడ చూడండి మళ్ళీ టైప్ లోకి వచ్చేసరికి టైప్ లొకేటర్ ఇది తీసుకుంటుంది డైరెక్ట్ గా. ఈవెన్ ఐ ఫ్రేమ్ టైప్స్ అని చెప్పేసి మనం దానికి సంబంధించి కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్ గా యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి, బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు అనమాట, ఇన్పుట్ టెక్స్ట్ కంటెంట్ ఎడిటబుల్ అని ఉంటుంది. ఇక్కడ డిలే అనేది వాడగలుగుతాం అడిషనల్ గా, ఇక్కడ డిలే అనేది వాడము. ఓకే, అంటే ఒక స్పెసిఫిక్ దానికి డిలే టైమింగ్స్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి యాడ్ చేసింది. ఓకే, రెండు కూడా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ మనకు థర్డ్ టైప్ ఉంది. థర్డ్ టైప్ ఏంటంటే అవైట్ పేజ్ డాట్ లొకేటర్. ఓకే, ఈ లొకేటర్ కి మనం ఏదైనా సరే లొకేటర్ ప్రొవైడ్ చేసి, ఓకే, అండ్ మనం ఏదైనా లొకేటర్ ఈ లొకేటర్ ని పాస్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ మనకు ఫిల్ అనే ఫంక్షనాలిటీ అన్న యూజ్ చేయొచ్చు, టైప్ అనే ఏదైనా యూజ్ చేయొచ్చు. బోత్ ద కేసెస్ సేమ్. ఓకే, రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఫిల్ ఆర్ టైప్ ఏదైనా సరే యూజ్ చేసి ఫిల్ చేయొచ్చు ఒక టెక్స్ట్ బాక్స్ ని. ఒక టెక్స్ట్ బాక్స్ వాల్యూ ప్రొవైడ్ చేయాలన్నప్పుడు ఈ కేసెస్ అనేది వాడతాం. ఇందులో ఏదైనా సరే మీకు వాడుకోవచ్చు. డైరెక్ట్ గా వాడాలంటే ఇట్లా లొకేటర్ ని వాల్యూని స్పెసిఫై చేసి వాడొచ్చు, లేదంటే ఇండివిజువల్ గానే చేయొచ్చు. దానికి దీనికి ఏంటి డిఫరెంట్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది మనకి ఇమీడియట్ గా. ఇదేంటంటే టైప్ లో టైప్ ఆర్ ఫిల్ ఆర్ ఎనీ కేసెస్ అన్నమాట. ఓకే, ఈ రెండు కేసెస్ లో మనం డైరెక్ట్ గా లొకేటర్ ని వాల్యూని ఒకే దాంట్లో ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే టైం కన్సూమ్షన్ అనేది లెస్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లొకేటర్ ఐడెంటిఫై అయ్యాక షిఫ్ట్ అవుతుంది వాల్యూ ఫిల్ చేయడానికి. ఇక్కడ అలా ఉండదు, వాల్యూ రాగానే ఇమీడియట్ గా అవుతుంది. దీనికి దానికి మధ్య ఒక మైక్రో సెకండ్స్ ఆఫ్ గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ అది కూడా వద్దనుకుంటే డైరెక్ట్ గా వాడచ్చు. పర్లేదు మనకి రెగ్యులర్ ఫార్మాట్ లో వాడుకున్నాం అంటే ఇది వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇది అండ్ దెన్ ఒకవేళ మనకు ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ బాక్స్ లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు రిమూవ్ అంటే ఎలా అన్నప్పుడు ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకుంటాను.
ఇందులో జస్ట్ మనకి ఇక్కడ చేసేసామంటే ఆ పర్టికులర్ దాంట్లో వాల్యూస్ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఓకే. చూడండి అక్కడ అందులోకి వాల్యూ ఇచ్చి వాల్యూని రిమూవ్ చేసాం. ఇలా ఒక వైట్ స్పేస్ ఇవ్వడం వల్ల అది రిమూవ్ అనేది క్లియర్ చేస్తుంది. మనకు సెలీనియంలోకి వెళ్తే డాట్ క్లియర్ అనే ఫంక్షనాలిటీ వాడుతుంది. ద సిమిలర్ ఫార్మాట్ అనమాట. బట్ క్లియర్ అనే ఫంక్షన్ అటుండదు. టూ కొటేషన్స్ వాడామంటే ఆటోమేటిక్గా రిమూవ్ అనేది చేస్తుంది అనమాట లొకేటర్ వాడిస్తే. ఓకే. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే ఒక టెక్స్ట్ బాక్స్ లో వాల్యూ ఉందా లేదా అని అసర్షన్ వాడొచ్చు. అండ్ ఒక టెక్స్ట్ బాక్స్ కానీ లేకపోతే బటన్ ఒక టెక్స్ట్ బాక్స్ విజిబిలిటీలో ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే. అటువంటి కేసెస్కి ఏంటంటే ఎక్స్పెక్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ లొకేటర్ వరకు తీసుకుంటా. ఓకే. టు బి విజిబుల్. ఓకే. అండ్ ఇది వెయిట్ ఫంక్షనాలిటీ అనేది వాడుతుంది కాబట్టి బిఫోర్ అనేది వాడుతుంది. ఓకే. ఇక్కడ వెయిట్ ఫంక్షనాలిటీ వాడుతుంది. ఇది ఏంటంటే పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ విజిబిలిటీలో ఉందా లేదా చెక్ చేయడం కోసం. అండ్ సెకండ్ ఒక టెక్స్ట్ బాక్స్ లో వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే. అటువంటి కేసెస్ ఏంటంటే అండ్ మనకి ఇక్కడ నేను టు బి ఎంటీ ఎంటీ అనేది చేస్తున్నా. ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ ఎంటీ ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఫెయిల్యూర్ రావాలి. ఓకే. టెక్స్ట్ బాక్స్ ఎంటీ ఉందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ ఇది విజిబిలిటీ, సెకండ్ ఇది ఎంటీ ఉందా లేదా పర్టికులర్ గా టెక్స్ట్ బాక్స్ అనేది చెక్ చేయడం కోసం. నేను ఆల్రెడీ వాల్యూ అనేది పాస్ చేశాను. అండ్ మనకు స్క్రిప్ట్ అనేది ఫెయిల్ అవ్వాలి బేసిక్ గా. ఓకే. చూడండి వాల్యూ అనేది ఫెయిల్ అయింది. ఓకే. ఎందుకు ఫెయిల్ అయింది? బికాస్ లొకేటర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎంటీ, బట్ వెన్ వీ ఎక్స్పెక్టెడ్ ఇట్ ఈస్ గివెన్ ట్రూ అనమాట, ఫాల్స్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వాల్యూ అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా అది మనకు ఫెయిల్యూర్ ఇస్తుంది అనమాట. ఓకే. మనం ఇలా కూడా వెరిఫై చేయొచ్చు. బిఫోర్ ఎడిటింగ్ దానికోసం మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే ఇందులోకి ఇక్కడ వాడేసుకోవచ్చు అనమాట. బిఫోర్ చేసేదానికి నా ముందు ఇందులో వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు అసర్షన్ చెప్పేటప్పుడు మీకు చెప్పింటాను టు హ్యావ్ టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ అండ్ వాల్యూ ఫీల్డ్. ఇందులో ఒక్కటి పర్ఫెక్ట్ గా సింక్ అవుతాం. టు హ్యావ్ ఎ వాల్యూ, ఏం వాల్యూ ఉంది అందులో అనేది వెరిఫై చేస్తాం. టెక్స్ట్ ఆర్ ఒకసారి రన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి మనకు పాస్, ఎందుకంటే ఆ పర్టికులర్ గా అందులో వాల్యూ అనేది ఇది ఉంది అని వెరిఫై చేస్తున్నాం. మీకు నేను మీకు అసెషన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. టు హ్యావ్ ఎ వాల్యూ అనేది ఒక సర్టన్ టెక్స్ట్ బాక్స్ లో కానీ సెకండ్ డ్రాప్ డౌన్ లో కానీ ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉంది లేదా అని చెక్ చేయడం కోసం టు హ్యావ్ ఎ వాల్యూ అనే ఫంక్షనాలిటీ మనము యూజ్ చేసి ఈవెన్ ఇంటీజర్ పాస్వర్డ్ కానీ ఏదానికైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. దీస్ ఆర్ అబౌట్ ఫర్ టెక్స్ట్ బాక్స్ హ్యాండ్లింగ్ అనమాట. నెక్స్ట్ వీడియో సెషన్ లో మళ్ళీ కలుద్దాం. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.